సంక్రాంతి అంటే ఆటపాటల పండగే కాదు, ఆధ్యాత్మిక వేడుక, సంస్కృతి సంప్రదాయాల కలబోత. భోగి మంటల వెలుగులు, ముగ్గులు, గాలిపటాల రెపరెపలు, పూజలు, ఉత్సవాలు, ప్రభల తీర్థాలు, ఎక్కడెన్నో ఉన్న ఆత్మీయుల కలయికలు, పిండి వంటలు, ఒకటా రెండా ఈ విశేషాలకు లెక్కేలేదు. అందుకు తగ్గట్టు ఏడాది సంతోషమంతా ప్రజలు ఈ 3 రోజుల్లోనే గడిపేశారా అన్నట్లు సాగింది ఈ ఏడాది సంక్రాంతి సందడి. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వెళ్లిపోయింది. కానీ ఏడాదంతా గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను మాత్రం మిగిల్చిపోయింది ఈ ఏడాది సంక్రాంతి. ఊరు, వాడ, పల్లె, పట్టణం అంతా 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో సాగింది పండుగ. పండుగలో మొదటిదైన భోగి రోజున వేకువజామున ఇళ్ల ముంగిట మంటలు వేశారు. కర్రలు, పిడకలు, పాత వస్తువులు వేసి భోగి మంటలతో సంక్రాంతిని ప్రారంభించారు. సాయంత్రం పిల్లలకు భోగి పళ్లు పోశారు. సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. ఈ ఏడాది పలుచోట్ల కొన్ని సంస్థలు ముగ్గుల పోటీలు నిర్వహించాయి. మహిళలకు బహుమతులను కూడా ప్రదానం చేశాయి. 3 రోజుల పాటు రంగవల్లులతో తెలుగు రాష్ట్రాల్లో నేలతల్లి కొత్త అందాలను సంతరించుకుంది. భోగి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు తెలియజేసేలా ముగ్గుల పోటీలు, క్రీడా పోటీలను నిర్వహించారు. గ్రామంలో మహిళలు వేసిన రంగవల్లులను చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, నందమూరి కుటుంబ సభ్యులు పరిశీలించారు. ఆకర్షణీయంగా ఉన్న రంగవల్లులకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి అంటే ఎక్కడెక్కడో ఆత్మీయుల కలయిక. ఉద్యోగ వ్యాపారాల రీత్యా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు చేరుకున్నారు. సుదీర్ఘకాలం తరువాత కలిసిన బంధువులు, స్నేహితులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. అంతా కలిసికట్టుగా పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కమ్మటి భోజనాలు, పిండి వంటలను వండుకుని సంతోషంగా భోజనాలు చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వెంకటేశ్వరరావు తమ ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి 452 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థాలు నిర్వహించారు. అంబాజీపేట మండలం జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి అధిక సంఖ్యలో జనం పోటెత్తారు. ఏకాదశ రుద్రులు ఒకే చోట కొలువైన అపురూప దృశ్యాన్ని చూసి తన్మయత్వంతో పులకించారు. కనుమ సందర్భంగా చిత్తూరు జిల్లా రంగంపేటలో జరిగిన పశువుల పండుగకు ప్రజలు భారీగా తరలివచ్చారు. రంకెలు వేస్తూ పరుగులు తీసే కోడెల మెడలకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు.